అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. అధికార రిపబ్లికన్ పార్టీ తీసుకొచ్చిన స్టాప్ గ్యాప్ ఫండింగ్ ప్యాకేజీను డెమోక్రాట్లు అడ్డుకున్నారు. తమ డిమాండ్స్ ను ప్రభుత్వం పరిశీలించకపోవడంతో బిల్లును డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దాంతో గవర్నమెంట్ ఫండింగ్ ఎక్స్పైర్ అయింది. అర్ధరాత్రి నుంచి అన్ని ప్రభుత్వ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 6 ఏళ్ల క్రితం అంటే 2018-19 సీజన్లో ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్ అయింది. అప్పుడు దాదాపు 5 వారాల పాటు షట్ డౌన్ కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్లకు ట్రంప్ రెండో సర్కార్లో షట్ డౌన్ మొదలైంది. అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అర్ధరాత్రి ప్రభుత్వం షట్ డౌన్లోకి వెళ్లింది. అమెరికన్ టైం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత షట్ డౌన్ మొదలైంది. తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ హోప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్ డౌన్ మొదలైంది. కీలకమైన ఈ బిల్లు విషయంలో సెనెట్లో హై డ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. కానీ డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా ప్రభుత్వం నిధులు లేకుండా నిలిచిపోయింది. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే ముగిశాయి. 2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్ డౌన్ జరిగింది. అప్పుడు కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్ గా నిలిచింది. ఈసారి షట్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయం ప్రశ్నార్థకరంగా మారింది. షట్ డౌన్ కారణంగా అమెరికాపై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదు. దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ షట్ డౌన్లో ఉన్న ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018-19 షట్ డౌన్ కారణంగా $11 బిలియన్ మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. ఇందులో $3 బిలియన్ మేర జీడీపీని స్థిరంగా కోల్పోయింది. దీంతో 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవులోకి వెళ్లారు. షట్ డౌన్ కారణంగా అత్యవసరం కాని సేవలు నిలిచిపోతాయి. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్ట్ చేయొద్దంటారు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. షట్ డౌన్ ముగిశాకే వారికి పాత వేతనాల చెల్లింపులు జరుగుతాయి. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై దీని ప్రభావం ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి.